మీ జుట్టు రోజురోజుకు రాలిపోతుందా? ఎంత ప్రయత్నించినా ఒత్తుగా పెరగట్లేదా? ఇక టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈరోజు నేను మీకు ఇంట్లోనే సులభంగా చేసుకునే ఒక అద్భుతమైన సహజ చిట్కా చెప్పబోతున్నాను. ఉల్లిపాయ రసం ఎలా సరైన పద్ధతిలో వాడితే జుట్టు రాలడం ఆగి కొత్త జుట్టు వేగంగా పెరుగుతుందో పూర్తిగా తెలుసుకుందాం. ఉల్లిపాయ రసం జుట్టుకు ఎందుకు మంచిది? ఉల్లిపాయలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఇది హెయిర్ ఫాలికల్స్ను బలపరుస్తుంది, రక్తప్రసరణ పెంచుతుంది, జుట్టు రాలడం తగ్గిస్తుంది, కొత్త జుట్టు వేగంగా పెరగడంలో సహాయపడుతుంది. ఉల్లిపాయ రసం ఎలా తయారు చేయాలి? 1-2 పెద్ద ఉల్లిపాయలు తీసుకోండి. వాటిని చిన్న ముక్కలుగా కట్ చేయండి. మిక్సీలో గ్రైండ్ చేయండి. గడ్డకట్టిన మిశ్రమాన్ని గుడ్డతో వడకట్టి రసం తీసుకోండి. వాడే సరైన పద్ధతి. పద్ధతి 1. డైరెక్ట్ అప్లికేషన్. ఉల్లిపాయ రసాన్ని తీసుకోండి. కాటన్ లేదా వేళ్లతో తలకు అంటే స్కాల్ప్కి అప్లై చేయండి. నెమ్మదిగా 5-10 మినిట్స్ మసాజ్ చేయండి. 30-45 మినిట్స్ అలాగే ఉంచండి. తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి. వారానికి 2-3 టైమ్స్ చేయాలి. పద్ధతి 2. ఉల్లిపాయ ప్లస్ కొబ్బరి నూనె. 2 టేబుల్ స్పూన్స్ ఉల్లిపాయ రసం, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె కలిపి స్కాల్ప్కి అప్లై చేయండి. 1 అవర్ తర్వాత కడగండి. జుట్టు మరింత మృదువుగా ఒత్తుగా పెరుగుతుంది. పద్ధతి 3. ఉల్లిపాయ ప్లస్ తేనె. 2 స్పూన్లు ఉల్లిపాయ రసం, 1 స్పూన్ తేనె కలిపి తలకు అప్లై చేసి 30 మినిట్స్ ఉంచండి. డ్రై హెయిర్కి చాలా మంచిది. జాగ్రత్తలు: సెన్సిటివ్ స్కాల్ప్ ఉంటే ముందుగా ప్యాచ్ టెస్ట్ చేయండి. ఎక్కువసేపు ఉంచితే చర్మం ఇరిటేషన్ రావచ్చు. వాసన తగ్గించడానికి లెమన్ జ్యూస్ లేదా షాంపూ వాడండి. కళ్లల్లో పడకుండా జాగ్రత్త. ఎంతకాలంలో ఫలితం? 3-4 వారాల్లో జుట్టు రాలడం తగ్గుతుంది. 6-8 వారాల్లో కొత్త జుట్టు పెరుగుదల కనిపిస్తుంది. ఎక్స్ట్రా టిప్స్: ఆరోగ్యకరమైన ఆహారం, ప్రోటీన్, ఐరన్ తీసుకోండి. ఒత్తిడి తగ్గించండి. ఎక్కువగా కెమికల్ ప్రాడక్ట్స్ వాడకండి. ఈ సింపుల్ చిట్కాను రెగ్యులర్గా ఫాలో అయితే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా మరియు బలంగా పెరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.